చాయ్ తాగినారా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, చాయ్ పీలో. సో బేసిక్ గా టాపిక్ ఏంది, ఈ రోజు టాపిక్ ఏంది, దిస్ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు దీని ముచ్చటేంది? ఓకే, 2-3 days నుంచి ఫుల్ వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఎక్కడ చూసినా సరే సిజేపీ సిజేపీ సిజేపీ. మళ్ళీ సిజేపీకి నిజంగా అంత దమ్ముందా? అది నిజమైన పార్టీ, ఉట్టుట్టి పార్టీ అసలు ఏంది? చాలా మందికి ఇంకా నిజమైన పార్టీ అనుకుంటారు. కాదురా, జస్ట్ ఒక మీమ్ మెటీరియల్. అది ఒక మీమ్ మెటీరియల్ ని ఏదో పబ్లిక్ ట్రాక్షన్ వస్తుంది, పబ్లిక్ అటెన్షన్ వస్తుంది అని చెప్పేసి పార్టీ అని ఒక పేజ్ పెట్టిరు. అదిగా అదే అటెన్షన్ లో లెఫ్ట్ లాబీ జర సపోర్ట్ చేయడం వల్ల పైగా దానికి వచ్చే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఎక్స్పోజ్ కూడా అయింది రీసెంట్ గా. బంగ్లా నుంచి, పాకిస్తాన్ నుంచి వస్తారు ఫాలోవర్స్. సో ఇక ఆ అకౌంట్ నుంచి అర్థం చేసుకోవాలి బేసిక్ గా, అరే ఎవడరా దీని ఫాలోవర్స్, పాకిస్తాన్ నుంచి ఏం పనరా దీన్ని ఫాలో అవ్వడం. ఓకే, సో అవి చూసుకుంటే నీకు అర్థమవుతుంది సిజేపీ యాక్చువల్ ఏందని. ఓకే, సో ఈ సిజేపీ గురించి మనకు తెలుసుకోవాల్సింది 4th థింగ్. అసలు ఈ సిజేపీ పార్టీ, సిజేపీ మీము, ఈ సిజేపీ సో కాల్డ్ ట్రెండ్ అవుతుందో అది రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు స్టార్ట్ అయింది? అది సెకండ్ క్వశ్చన్. సిజేపీ ఎంత నిజం, ఎంత అబద్ధం? ఇది నిజంగా యూత్ కోసం వచ్చిన పార్టీ, ఒక రెవల్యూషన్ కోసం వచ్చిన సో కాల్డ్ ఐడియాలజీయా, లేకపోతే వేరే పార్టీ కోసం ఈ ప్రజెంట్ గా సిజేపీ మూసుకేసుకుని పనిచేస్తుందా? ఇది తెలుసుకోవాలి. సెకండ్ క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో వర్క్ చేసే పీపుల్ ఎవరు, దీనికి కన్వెట్టినోడు, దీనికి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే పీపుల్ ఎవరు, దీనికి సపోర్ట్ ఇచ్చే పీపుల్ ఎవరు, ఇలా గురించి తెలుసుకుంటే నీకు క్లియర్ కట్ అర్థమైపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా సో కాల్డ్ మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఓకే, అది చదివితే నీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది ఒక పర్టికులర్ పార్టీ కోసం, ఒక వేరే పార్టీ కోసం పనిచేయడానికి వచ్చిన సో కాల్డ్ ఐడియాలజీ. ఇది ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుంది అంటే ఎక్కువ రోజులు నడవదు, టెన్షన్ ఉండదు, ఆరామ్సే లేపేస్తారు ఈ పేజ్ ని. బట్ యాజ్ ఆఫ్ నౌ పేజ్ ఉన్నది కాబట్టి 10 million ఫాలోవర్స్ కూడా కొట్టేసారు. ఇక జర ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడదాం మనము. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్, ఈ పార్టీ ఎందుకు వచ్చింది? కాక్రోచ్ జనతా పార్టీ. ఓకే, సిజేఐ తెలుసు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. లాస్ట్ టైం లెఫ్ట్ లాబీ మొత్తం ఏడ్చింది కదా, సిజేఐ మీద చొప్పిసిరు కొడతారా, సిజేఐ మీద చొప్పిసిరు కొడతారా అని చెప్పేసి ఒక మాట అంటాడు. ఏందది? ఆ లాయర్స్ టు లాయర్స్ మధ్యలో కన్వర్జేషన్స్ లో ఒక మాట ఏమంటారు అంటే, ఈ ప్రెసెంట్ గా యూత్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్, అటు ఇటు పోయి సిస్టమ్ ని క్వశ్చన్ చేయడము, యూట్యూబ్ వీడియోస్ ద్వారా, లేకపోతే కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్ట్ అన్నారు. ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఏమైనా అనగానే, ఏదైనా టాపిక్ రాగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పేపర్లు పెట్టుకొని మాట్లాడి సిస్టమ్ ని క్వశ్చన్ చేసేంత రేంజ్కి వచ్చేసి వీళ్ళు అన్ఎంప్లాయిడ్, పని పాట లేని పోకిరిన ఎదవలు అన్నాడు బేసిక్ గా. ఓపెన్ చెప్పాలి. నేను అన్నది కూడా ఎవరినంటే అదే లాయర్ల మధ్యలో కన్వర్జేషన్. ఇది అర్థమైందా? సో ఆ బిట్ ని బయటికి తీసుకొచ్చి ఆ యూత్, అన్ఎంప్లాయ్మెంట్, కాక్రోచెస్, సో ఇవంతా మననే అన్నాడు అని చెప్పి బయటకు ఒక నెరేటివ్ తీసుకొచ్చారు ఈ సిజేపీ ఫౌండర్ ఎవరైతున్నాడో వాడు. ఇక దాంతో పాటు ఒక మీమ్ మెటీరియల్ స్టార్ట్ అయింది. ట్రాక్షన్ వచ్చింది అనగానే, పబ్లిక్ అటెన్షన్ వస్తుంది అనగానే, చలో ఇక మనం పని పబ్లిక్ అటెన్షన్ గట్టిగా గుంజేద్దాం మన సైడ్ కి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి పనికి మాలిన వాళ్ళంతా ఒక దగ్గర చేరి పనికి మాలిన పని చేస్తున్నారు. అండ్ ఈ పనికి మాలిన అజెండాకి ఫాలో అవుతుంది ఎవరు, దీనికి ట్రాప్ అవుతుందో జెన్జీ. వాళ్ళు ఏమో అనుకుంటారు నిజంగా ఏదో పీక్ పోడ్షెస్ అని చెప్పేసి అక్కడ పీకేది ఏం లేదు. ఓకే, బట్ ఏదో ఇక యూత్ ఈగో ట్రిగర్ చేసారు కదా, అన్ఎంప్లాయిడ్ యూత్, పనికి మాలిన అని చెప్పేసి ఆ ఈగో మీద దీనికి ఫ్యూ డేస్ లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారు, కానీ అంత సీన్ లేదు. ఓకే, ఇది మన ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, అసలు ఈ సిజేపీ పార్టీ ఎంత నిజం, ఎట్లా జాయిన్ కావాలి, దీనికి ఏమైనా జాయిన్ కావడానికి ఏమైనా సో కాల్డ్ ఫామ్ ఫిల్ చేయాలంటే, ఎస్ ఒక ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ లో క్రైటీరియా అయింది, నువ్వు జాయిన్ కావాలంటే దాని క్రైటీరియా అయింది. సౌత్ ఇను, ఆర్ యూ ఎలిజిబుల్ టు జాయిన్? ఓకే, ఎస్, నువ్వు జాయిన్ కావాలంటే నీకు 4 స్టాండర్డ్స్ ఉండాలి. ఒకటి అన్ఎంప్లాయిడ్, యాజ్ యూజువల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది యూత్ లో ప్రెసెంట్ గా, జాబ్స్ లేవని కాదు, బట్ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబే కావాలి. లక్షల మందికి గవర్నమెంట్ జాబ్లు ఇస్తే ఆడ ఏడ కూర్చోబెడతారు, ఏ ఆఫీస్ లో కూర్చోబెడతారు, ఉన్న వాళ్ళకే పని లేదా? ఫస్ట్ పాయింట్ ఒకటి అన్ఎంప్లాయ్మెంట్. దీంతో యూత్ మొత్తం గ్రాప్ చేసిండా అటెన్షన్. ఎందుకంటే రీసెంట్ గా ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి, వాటికి నేను సమర్థిస్తలే. లీక్ అయినప్పుడు ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రిజైన్ చేసి చేత కాకపోతే వేరే సెక్టర్ లకు పంపించేశారు. బట్ ప్రతిసారి లక్షల మంది స్టూడెంట్స్ తో అన్యాయం చేయడం అంటే అది రాంగ్. నేను దానికి ఏం సమర్థిస్తాను, నేను కూడా ఖండిస్తా బరాబర్. ఓకే, సెకండ్ లేజీ, యాజ్ యూజువల్. ఇప్పుడు సిజేఐ అన్న మాటలు ఏవైతున్నాయో దాంట్లోకి పట్టుకొచ్చిన మాటలు ఏవి, నువ్వు అన్ఎంప్లాయిడ్ ఉండాలి, నువ్వు లేజీ అయి ఉండాలి. థర్డ్ వన్, క్రానికల్లీ ఆన్లైన్, అంటే 24/7 జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఈ క్వాలిటీ కూడా నీ లోపల ఉండాలి, ఉంటే నువ్వు కాక్రోచ్ పార్టీలో జాయిన్ కావచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, యూ క్యాన్ ర్యాంట్ పాసిబుల్లీ. ర్యాంట్ అంటే ఏంది? ర్యాంటింగ్ కూడా తెలుసు కదా, ఇగో ఇది పక్కన ఎట్లా వస్తుంది పిక్. ఓకే, ఆ వర్డ్ ర్యాంట్ అనేది ఈమె యూజర్ నేమ్ లకే తీసారు. అర్థమైందా? సో అర్థం చేసుకో, దీనికోసం ఈ సో కాల్డ్ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఓకే, చెప్పుంటది, అరే ర్యాంట్ కా నామ్ ఇంక్లూడ్ కర్దే రే ఎలిజిబిలిటీ క్రైటీరియా మే మజా ఆయేగా అని ఉంటది. సో ఇటు ర్యాంట్ అనే పదం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిడు. బేసిక్ ఇక్కడ ఇంటవా ర్యాంట్ అనే పదం వినో కదా, బట్ ర్యాంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్ గా వాగడము, ప్రొఫెషనల్ గా విత్ పాయింట్స్. ర్యాంటింగ్ గోలాకి ర్యాంట్ తీసుకొచ్చి యాడ్ చేసి సమ్ ఏదో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది, జస్ట్ వర్డ్ మీద ఎట్లా మాట్లాడుతాను అనొచ్చు, వర్డ్ మీద కాదు ఫ్యూచర్ గా చెప్తే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో వర్క్ చేసేటోడు ఓడు, దీని ఫౌండర్ ఓవర్ యాక్చువల్ గా. సో బేసిక్ గా దీని ఫౌండర్ వచ్చేసి అభిజిత్ దీప్కే. సో వీడు బేసిక్ గా ప్రొఫెషనల్ కాంటెంట్ క్రియేటర్. వీడి కాంటెంట్ ఏంటంటే పొలిటికల్ కమెంటరీ. సో ఎగ్జాక్ట్లీ May 16th ఫైండ్ అవుట్ చేసి ఈ రోజు డే May 21st బరాబర్ 5 days లో 10 million+
ఫాలోవర్స్ వచ్చేసారు. మళ్ళీ అభిజిత్ దీప్కే ప్రెసెంట్ గా యూఎస్ లో కూర్చొని మాస్టర్స్ చేసుకుంటా ఈ సో కాల్డ్ పేజ్ నడిపిస్తున్నాడు యాజ్ ఎ ఫౌండర్. ఓకే, మళ్ళీ వీడి పాస్ట్ ఏంది మాస్టర్స్ పోకముందు అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిండు 2020 నుండి 2023 వరకు 3-4 years పనిచేసి మానేసినోడు. ప్రెసెంట్ గా రైట్ వింగ్ మీద మల్టిపుల్ ట్వీట్స్ పెట్టినోడు, హేట్రెడ్ చూపించి. అండ్ అదే పర్సన్ మల్టిపుల్ ట్వీట్స్ కూడా పెట్టిండు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తూ. అర్థమైందా? సో పార్టీ నుంచి బయటకు వచ్చేసినా సరే, మాసెస్కి వెళ్ళిపోయినా సరే, వీడి చెంచాగిరి ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలివేషన్ ఇస్తూ రైట్ వింగ్ క్రిటిసైజ్ చేసేది అదైతే తగ్గలేదు. సో ఇండైరెక్ట్లీ హీ స్టిల్ వర్కింగ్ ఫర్ ఎ పార్టీ బట్ యాజ్ ఎ నరేటివ్ బిల్డర్, కాంటెంట్ క్రియేటర్, పొలిటికల్ కమెంటరీ. పెద్ద ప్లానింగ్. అండ్ వీడు ఎవరిని ఫాలో అయ్యిండు ఈ పేజ్ పెట్టినప్పుడు, ఎవడు వీడికి సపోర్ట్ ఇచ్చిండు బ్యాక్ ఎండ్ లా అంటే అర్పిత్. వీడు పొద్దంతా నేను హిందూ, నేను సెక్యులర్ హిందూ అని చెప్పి బొట్టు పెట్టుకొని మాట్లాడే సోదంతా మాట్లాడిండు. నార్త్ లో వేరే రేంజ్ లో ఎక్స్పోజ్ అయ్యిండు. వీడి మీద కేసులు కూడా పడ్డాయి, జైలుకు కూడా పోయిండు, బయటికి కూడా వచ్చిండు, క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. వీడు క్లియర్ కట్ ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసేటోడే. అర్థమైందా? సో వీడు ఈ అభిజిత్ కి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఇస్తే వీడు మాస్టర్స్ చేసుకుంటూ అక్కడికి పేజ్ నడిపించుకుంటూ ఈ కథలు పడుతున్నాడు. అండ్ వీళ్ళిద్దరికి ఇంకా సపోర్ట్ ఇచ్చింది ఎవరు, ఇంకెక్కువ బ్యాకప్ ఇచ్చింది ఎవరు అంటే ధ్రువ్ రాఠీ గారు. ఆ రీల్ చేసిండు ఏమన్నా అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇంత మంది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ జాయిన్ అయిపోయారు, ఇది యూత్ ఫ్రస్ట్రేషన్ అనుకోర్రి. అరే యూత్ ఫ్రస్ట్రేషన్ తోనే జాయిన్ అయ్యారు అనుకుందాం రా. ఓకే, నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? ఇప్పుడు నెక్స్ట్ చదువుతావు మేనిఫెస్టో, నీకు అర్థమైపోతుంది క్లియర్ కట్ వేరే పార్టీ కోసం క్రియేట్ అయిన ఐడియాలజీ. ఈ ధ్రువ్ రాఠీ గారి తర్వాత కపుల్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ హై ఎండ్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ పేజ్ అంత ర్యాపిడ్ గా గ్రో అయింది. అండ్ ఈ పేజ్ ర్యాపిడ్ గా గ్రో అవడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే ఇలా ఫాలోవర్స్ పాకిస్తానీ అకౌంట్స్, బంగ్లా నుంచి వచ్చిన అకౌంట్స్, దీనికి క్లారిఫికేషన్ ఇవ్వరా అని చెప్పి రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్వశ్చన్ అడగంగానే వాడు స్క్రీన్ షాట్ తీసి పెడతాడు, ఇగో 94% ఇండియన్స్ నా ఫాలోవర్స్. బట్ వాడి ఫాలోవర్స్ చూస్తే ఇంకేదో చూపిస్తుంది, బంగ్లాదేశ్ అంట, పాకిస్తాన్ అంట. వీళ్ళకి ఏం అవసరం దీన్ని ఫాలో అయ్యేది, బట్ ఫాలో అవుతుంది. యాజ్ యూజువల్ ధ్రువ్ రాఠీ గారి ఫాలోవర్స్ కూడా పాకిస్తాన్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఓపెన్ గా పాకిస్తాన్ వచ్చి మెచ్చుకోగా ఒక వీడియో ఉంది ధ్రువ్ రాఠీ గారు. ధ్రువ్ రాఠీ గారు రీల్ చేయగానే వాడి ఫాలోవర్స్ వచ్చి దీంట్లో గుసాంచారు. ఇక పచ్చిగా మాట్లాడుకోవాలంటే లెఫ్ట్ వింగ్ నెట్వర్క్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటుంది, వైరల్ గా ఏమైనా చేయాలనుకుంటే బరాబర్ చేస్తారు. ఎగ్జాంపుల్ రీసెంట్ గా బండి సంజయ్, బండి భగీరథ్ కేసే తీసుకు ఎట్లా మడోడరు అందరూ. దానికంటే ముందు టీసీఎస్ నాసిక్ కేసు మాట్లాడమంటే ఎవడు మాట్లాడలేదు. రైట్, వాళ్ళకి అవసరం ఉన్న టాపిక్స్ ని ఎట్లా వైరల్ చేసుకోవాలి, ఆ కొడుకుల దగ్గర నెట్వర్క్ ఉంది, సో అది యూజ్ చేసుకుంటారు ఫుల్ ఫ్లెడ్జ్ గా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పాయింట్ అని ఎక్స్పోజ్ అయిపోతుంది బేసిక్ గా సిజేపీ పార్టీ అంటే ఏంది, దీని మేనిఫెస్టో. ఓకే, మేనిఫెస్టోలో ఏం రాసిర్రు, ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేసిర్రు, కుల్ల చదివి రిలేట్ చేస్తుంటే నీకు అర్థమైంది. సో మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏంది, ఇఫ్ సిజేపీ కమ్స్ ఇన్ పవర్ నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ అవార్డ్. సో రీసెంట్ గా కొంతమంది సిజిఐ గెస్ట్లు రిటైర్ అయిపోయినాక వాళ్ళకి రాజ్యసభలో సీట్లు ఇచ్చారు త్రూ బీజేపీ పార్టీ. సో అలాంటి పనులు మేము చేయనీయము అని అంటున్నాం. సో ఇండైరెక్ట్లీ బీజేపీ చేసే పని మేము చెయ్యమంటారు. బ్రో ఇది ఒకటే పాయింట్ కదా నువ్వు అనుకో. ఇంకో పాయింట్ చెప్పు, ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్ వెదర్ ఇన్ ఏ సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్ ది సిఈసి షెల్ బి అరెస్టెడ్ అండర్ యుఏపిఏ యాజ్ టేకింగ్ అవే ది ఓట్స్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఈస్ నో లెస్ దన్ టెర్రరిజం. అర్థమైందా? ఏదన్నా ఓటర్ రైట్ తీసేస్తే ఎలక్షన్ కమిషనర్ ని అరెస్ట్ చేపిస్తాం మేము యుఏపిఏ యాక్ట్ కింద, టెర్రరిజం కంటే తక్కువ కాదు అని చెప్పి సెకండ్ పాయింట్. మళ్ళీ సిజేపీ పార్టీ ఫౌండర్ కి కళ్ళు కాకిలు మింగినాయా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి కొడుకులు పాయింట్లు మెన్షన్ చేయరు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని బయటికి ఎందుకు తరమద్దు, అలాగే ఎట్లా వస్తుంది నేషనల్ కార్డు, ఇండియా ఐడెంటిటీ వాళ్ళకి ఎందుకు వస్తుంది, ఓట్ రిగ్గింగ్ మాట్లాడొచ్చు, ఎలక్షన్స్ టైంలో వైలెన్స్ గురించి మాట్లాడొచ్చు. బట్ లేదు, యాజ్ యూజువల్ లెఫ్ట్ వింగ్ చేసే ప్యాటర్న్ ఏంది, జస్ట్ వన్ సైడ్ స్టోరీ చెప్పడం. థర్డ్ పాయింట్, ఉమెన్ షెల్ రిసీవ్ 50% రిజర్వేషన్ నాట్ 33% వితౌట్ ఇంక్రీజింగ్ ది స్ట్రెంత్ ఆఫ్ పార్లమెంట్. అడిషనల్లీ 50% ఆఫ్ క్యాబినెట్ ఆఫ్ పొజిషన్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఇది ఏ బేస్ మీద మాట్లాడిర్రు అంటే రీసెంట్ గా బీజేపీ ఏమన్నది, ఉమెన్ బిల్ ఇంప్లిమెంట్ చేద్దాము, సీట్లు పెంచి వాళ్ళకు కొన్ని సీట్లు ఇద్దామన్న 50%. లేదు మేము అట్లా చేయము, మేము ఉన్న సీట్లకైనా 50% ఇస్తాము. మళ్ళీ ఇండైరెక్ట్లీ మళ్ళీ దానికి అపోజ్. ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ బీజేపీ ఐడియాలజీని, బీజేపీ యాక్షన్స్ ని ఖండించే విధంగానే ఉన్నాయి. రైట్, ఫోర్త్ పాయింట్, ఇప్పుడు ఫోర్త్ పాయింట్ తో నీకు అర్థమైపోతుంది. ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్సెస్ క్యాన్సిల్డ్ టు మేక్ వే ఆఫ్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడీ మీడియా యాంకర్స్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్. అదానీ అంబానీ అని చెప్పి ఎవరు ఏడుస్తారు, బేసిక్ గా లెఫ్ట్ లాబీ వాళ్ళ మీద ఏడుస్తుంది, అదానీ అంబానీ అని చెప్పేసి. మళ్ళీ అదే అదానీ అంబానీ లెఫ్ట్ వింగ్ రూలింగ్ స్టేట్స్ ఏవైతే తెలంగాణనే తీసుకో, దీంట్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేసినప్పుడు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేసినప్పుడు చెప్పరు. బట్ ఎప్పుడైతే అదానీ అంబానీ రైట్ వింగ్ రూలింగ్ స్టేట్స్ లో ఏదైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే అక్కడ గురించి చెప్తారు. చెప్పడమే కాకుండా ఫోల్స్ ప్రోపగండా క్రియేట్ చేసి పేదల భూములను అమ్మేస్తున్నారు రైట్ వింగ్ మెంబర్స్ అని చెప్పి వీడియోలు కూడా చేస్తారు. సిమిలర్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఏదైతుందో అదానీ అంబానీ సేమ్ పాయింట్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసి
చేసి. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్ అంటాడు, అదాని అంబానీకో దేశ్ బేచ్ దియా మోడీని అని. సేమ్ అదే ఐడియాలజీ. ఫిఫ్త్ పాయింట్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ షెల్ బి బెరెడ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అండ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ పబ్లిక్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. సో రీసెంట్ గా ఎవరు చేంజ్ అయ్యారు పార్టీ? రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చింది. సో ఫిఫ్త్ పాయింట్ అది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ 5 పాయింట్లు చూస్తే టిపికల్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ అర్థమైపోయిందిగా. రైట్ బట్ ఇప్పుడు వీళ్ళని విత్ ఇన్ 1 week లో 10 million ఫాలోవర్స్ చేసిన సో కాల్డ్ జెన్జీ గాన్లకి దిమాక్ ఏడబెట్టుకున్నారా మీరు? ఏడబెట్టుకుని నాకు అర్థమైతలేదు. జస్ట్ బికాస్ సిజిఐ మీ ఈగో ట్రిగర్ చేసినందుకు అన్ఎంప్లాయిడ్ అని మీరు దీనికి ఫాలో కొడతారు. ఎంత ఈజీ ఇట్లా చిట్క మీద మ్యానిపులేట్ చేసి జెన్జీని అట్లున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసే జెన్జీ ఎవరైతే ఉన్నారో మేబీ మీరు కూడా కొంతమంది మ్యానిపులేట్ కాకపోవచ్చు, యాజ్ యూజువల్ రైట్ వింగ్ సపోర్ట్ గా నిలబడచ్చు, లేకపోతే న్యూట్రల్ గా ఉండొచ్చు. బట్ ఎంత ఈజీ చూడు, మంచి ఈగోని ట్రిగర్ చేసి దాని ఒక ఐడియాలజీగా మార్చడానికి. అని ఇప్పుడు జెన్జీ మీరు అనుకోవచ్చు ఈ సిజేపీ పార్టీకి మనం ఫుల్ సపోర్ట్ ఇచ్చి దీన్ని ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి నేపాల్ ఎట్లయితే జెన్జీలు ప్రొటెస్ట్ చేసారో అట్లా ఇండియాలో చేద్దామని. ఇండియాలో గుద్ద వలగొడతారు ఫుల్ మాట. అర్థమైందా? ఏదో అనుకుండొచ్చు జెన్జీ ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. నెక్స్ట్ లెవెల్ కంట్రోలింగ్ అవుతుంది ఇండియాలో ఇన్ కేస్ ప్రొటెస్ట్లకి దిగుతాయి మీరు. ఓకే, ఏదో టైం పాస్ కి సోషల్ మీడియా వరకే పెట్టుకోర్రి, ఆఫ్లైన్ లోకి వచ్చి ఎగుడతాం చేస్తామంటే మీరు ఎగ్రీ చేసి పోలీసుల చేతిలో లాఠీ చార్జ్ విని మీరు దెబ్బలు దాకి మీకు కాలు చేతులు ఇరిగి లోపల పోతుంటే మాకే కాంటెంట్. సో ఇది ఓవరాల్ సిజేపీ పార్టీ కథ ముచ్చటైందని. అండ్ దీంతో మీకు అర్థమైపోయి ఉంటది అసలు ఇది ఏంది పనికిరాని పార్టీ, 2 రోజుల తమాషా, మళ్ళీ పోతుంది కూడా. దీని గురించి పెద్ద ఆలోచించడం అవసరం. బట్ ఏదో ఇక ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో డీకోడ్ చేసాము. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. కుదిరినంత లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ.